తిరుపతి జిల్లా తిరుమలకుప్పం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టోన్ గ్రావెల్ క్వారీ రద్దు చేయాలంటూ గ్రామస్తులు వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా క్వారీ నిర్వహిస్తున్నారు అంటూ కూడా గ్రామస్తులు అక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు. రెవెన్యూ మైన్స్ అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామస్తులు రోజు కూడా మనం చూస్తూ ఉన్న గ్రామస్తులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి లారీలను కూడా ఆపేసి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి క్వారీ లారీలు అనేవి కూడా. స్టోన్ గ్రావెల్ క్వారీ రద్దు చేయాలంటూ కూడా ఆ గ్రామస్తులు వాహనాలను అడ్డుకొని నిరసన తెలుపుతున్నారు. ఆపాలి ఆపాలి రవాణాలను ఆపాలి 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 లైసెన్సు రద్దు చేయాలి. మేము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు టిప్పుల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు. అతి వేగంతో పోయడం వల్ల ఈ రోజు ఒక పిల్లవాడు బండి ఆపి అడిగితే సమాధానం లేదు. బండి తట్టేసి వెళ్ళిపోయారు. అతను ప్రాణాపాయ స్థాయిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కాపాడే దిక్కు లేదు. ఈ టిప్పర్లు ఆడిగిపోతున్నాయి. ఏ కోరి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అక్రమ రవాణాలలో వెంటనే సుమారు ఒక రోజుకి 100 నుంచి 150 టిప్పర్లు పోతున్నాయి. డే అండ్ నైట్. ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, లైసెన్స్ ఉన్నదా లేదో తెలియదు. ప్రజలు భయంతో భయపడుతున్నారు. ప్రతి టిప్పర్ కి పట్ట కట్టిపోతున్నారు. ఎక్కడికి పోతా ఉంది అడిగి కట్టింది కేబీఆర్ జడ్పీఏ స్కూల్ కి పిల్లలు రోడ్డు మీద నడుచుకొని పోటాడమా హాస్పిటల్ పోటాడా. ఇదైతే లారీ లేదు. ఇష్టంగా హెవీ లారీలు అయితే ఇక్కడ పోతానే ఉంటది 24 అవర్స్. అడిగే దిక్కు లేదు దీనికి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గ్రామస్తులంతా కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉన్నారు. అక్రమంగా కూడా క్వారీ నిర్వహిస్తున్నారు అంటూ కూడా, మైనింగ్ చేస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి డీటెయిల్స్? రేణు, గత కొద్ది నెలలుగా ఏదైతే చిత్తూరు జిల్లాలోని తిరుమలకుప్పం గ్రామంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని గమనించినప్పుడు గ్రావెల్, స్టోను ఈ రెండు ఆ గ్రామ పరిధిలోనున్న కొండ సమీపం నుంచి రోజు వందలాది మంది లారీలు నిత్యం అక్రమ రవాణా జరుగుతుంది. వీటి వెనుక ఎవరున్నారు? ఇప్పుడు ఏదైతే ఈ మైనింగ్ జరుగుతుందో ఈ మైనింగ్ జరగడం వల్ల ఏదైతే ఒక వాహనదారుని ఢీకొట్టారు, అతను హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరు ఈ ప్రాణాలకు దిక్కెవరంటూ ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఏదైతే తిరుపతికి సమీపంలో ఉన్న ఈ తిరుమలకుప్పం గ్రామం నుంచి రోజు వందలాది అక్రమమైన వందలాది లారీలతో ఏదైతే గ్రావెల్, స్టోన్ లాంటివి అక్రమంగా తరలి వెళ్తున్నాయి. అయితే వీటిని అడ్డుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఈ పక్క తొంగి చూడలేదు. అటు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందంటూ ఒక చర్చ ప్రారంభమైంది. ఏదైతే ఈ గ్రామస్తులు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని ఆపివేయాలి, ఇక్కడ ఉన్న క్వారీలను రద్దు చేయాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు ఏదైతే ఈ రోజు జరిగిన వ్యవహారం కాదు, ఇది గత కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. దీనిపైన పలుసార్లు మైనింగ్ అధికారులకు విన్నవించాము, జిల్లా కలెక్టర్కు విన్నవించాము, మంత్రులకు విన్నవించాము, ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుకు పలుసార్లు ఫిర్యాదులు చేశాం. అయినా ఈ గ్రామంలో తిరుమలకుప్పంలో మైనింగ్ ఆగడం లేదు. దీని వెనక రాజకీయ ఆర్థిక వ్యవహారాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటూ ఆ గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ వెహికల్ ఏదైతే ఈ అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీ వాహనదారుని ఢీకొట్టి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు. ఆ పిల్లాడి కుటుంబం పరిస్థితి ఏంటంటూ ఏదైతే ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఒకవైపు అంటే ఈ విధంగా కూడా గ్రామస్తులు అంటే వాళ్ళే ఇక తట్టుకోలేక కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితికి వచ్చారు. అధికారులు ఆరా తీయాల్సింది పోయి ఇక అధికారుల పాత్ర కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే పోషిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇందాక మనం విజువల్ లో గమనించినప్పుడు కూడా
ఏదైతే గ్రామస్తులు అడ్డుకున్న తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు గ్రామస్తులకు అడ్డుకునే హక్కు లేదు, ఇది కేవలం అధికారులు చేయాలి, అధికారులు చేయాల్సిన పని గ్రామస్తులు చేస్తున్నారంటూ ఏదైతే గ్రామ ప్రజలు అడ్డుకున్నారో ఆ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారో ఆ నిరసన వ్యక్తం చేసే ప్రజల్ని రోడ్డు పైకి నుంచి పక్కకు రావాలని పలుమార్లు కోరారు. వారిని పక్కకు తీసుకెళ్లి పక్కకు తీసుకెళ్లి మాట్లాడదాము, ఏదైనా అధికారులతో నేరుగా మాట్లాడండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది కలిగించకూడదు, ఇది నేషనల్ హైవే, ఇక్కడ పలు వాహనాలు రోడ్ల పైన తిరుగుతూ ఉంటాయి, మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదంటే ఆ గ్రామ ప్రజలకు పోలీసు సర్ది చెప్పే వ్యవహారాన్ని కూడా మనం విజువల్ లో చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొన్ని నెలలుగా దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా ఈ అక్రమ గ్రావాల పైన మేము అధికారులను పలుసార్లు నిర్దేశాము. రెవెన్యూ అధికారులకు మండలంలో వెళ్లి పలుమార్లు ఫిర్యాదులు చేశాము, జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశాము, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసిన తిరుమల కుప్పం గ్రామం నుంచి అక్రమ మైనింగ్ ఆగడం లేదు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు గ్రామస్తులు కోరుతున్నారు, అటు పలు ఫిర్యాదులు చేశారు, ఇటు ప్రజా సంఘాల నేతలు పలుమార్లు ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆ గ్రామ ప్రజలు ఈ అక్రమ లారీలు తిరగడం వల్ల ఆ దుమ్ము ధూళి వల్ల పలు అనారోగ్యాలు రావడమే కాకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ప్రకృతి సంపద కొల్లగొట్టడం వల్ల సరైన సకాలంలో వర్షాలు రావు, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ఇవన్నీ రాబోయే రోజుల్లో పంటలు పండవు అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఈ అక్రమ గ్రావెల్ వల్ల సంపద దోచుకోవడమే కాకుండా ఇటు ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతుంది. గ్రామ ప్రజలు వద్దు మహాప్రభు అంటే అధికారులు ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఇటు మైనింగ్ అధికారులను అటు రెవెన్యూ అధికారుల చుట్టూ ఆ తిరుమల కుప్పం గ్రామ ప్రజలు ప్రదర్శనలు చేస్తున్నా పట్టించుకునే నాది లేదు. దీని వెనక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక ప్రచారం నడుస్తుంది. సీఎం సొంత జిల్లాలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తనట్టున్నారంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. తిరుపతి జిల్లా తిరుమల కుప్ప గ్రామంలోనైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. దీంతో కూడా మొత్తం కూడా నేషనల్ హైవే మీద మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా క్వారీ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే స్టోన్ అండ్ గ్రావెల్తో కూడా లోడ్తో వస్తున్న వాహనాలన్నింటినీ కూడా రోడ్డు మీద ఆపేట ఒక యువకుడు గత కొంతకాలంగా కూడా ఇదే విధంగా అర్ధరాత్రి అని ఏం లేకుండా పొద్దున్నుంచి ఎప్పుడు కూడా 24 గంటలు అక్కడ ఇదే విధంగా స్టోన్ అండ్ గ్రావెల్ని కూడా అక్కడ నుంచి తరలించేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో తరలించాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి సమయంలో అంటే కావాలని చెప్పే అక్రమ మైనింగ్ అక్కడ కొనసాగిస్తున్నారు. అందుకని అర్ధరాత్రి సమయంలో మాకు అసలు కనీసం కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. రోజు కూడా దీనివల్ల దుమ్ము ధూళి కాలుష్యం, దీంతో పాటు తర్వాత ఇలా అధికంగా అక్కడ ఉన్నటువంటి తవ్వకాలు చేపట్టడం వల్ల మా గ్రామాలన్నిటికీ కూడా నష్టం వాటిల్లుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి దెబ్బతింటుందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాపోతున్నారు. మేము అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోవటం లేదు అని చెప్పి ఈరోజు మా గ్రామ యువకుడే వచ్చి అడిగిన సందర్భంలో కూడా కనీసం ఆ డ్రైవర్లు ఏం సమాధానం చెప్పకుండా అతన్ని నెట్టుకుంటూ కూడా వెళ్తే అతను గాయపడి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కూడా వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ స్టోన్ గ్రావెల్ని ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు, ఎవరు దీని వెనుకున్నది, ఎవరు, ఎందుకు రోజు కూడా అక్రమంగా ఇన్ని వందల లారీలను తరలిస్తున్నారు అని చెప్పి కూడా దీనికి సమాధానం కావాలి అంటూ కూడా ఆ గ్రామస్తులు అక్కడ బైఠాయించారు. అధికారులు దీని మీద దృష్టి సారించాలి అని కూడా వారు కోరుతున్నారు. ముందు ఆంజనేయ నేను Parang